ఒకప్పుడు డాడీ సార్మీగా ఉన్న సీఎస్కే టీం ఈ ఐపీఎల్ 2026లో చూసుకుంటే మాత్రం ఒక యంగ్ టీంతో రాబోతున్నారు. అది కూడా మామూలు యంగ్ టీం కాదు. ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్ యొక్క యావరేజ్ ఏజ్ చూసుకుంటే అరౌండ్ 27 ఇయర్స్ మాత్రం ఉంది. అంటే సీఎస్కే టీం ఏ రేంజ్లో షిఫ్ట్ అయిందో ఆలోచించండి. గతంలో టీం యొక్క యావరేజ్ ఏజ్ చూసుకుంటే 30 కంటే ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సీఎస్కే టీం కంప్లీట్లీ మారిపోయింది. సో దీనికి ప్రధాన కారణం అయితే ఐపీఎల్ 2025లో వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ టీం 2025 మెగా ఆక్షన్లో పిక్ చేసిన గోల్డెన్ ట్రయో వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసింది. అండ్ ఆ గోల్డెన్ ట్రై ఎవరో నేను నోట్తో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం సీఎస్కే టీంకి సెకండ్ హాఫ్లో యంగ్స్టర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం చూసాం. లైక్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ మరియు డివాల్ బ్రేవస్ లాంటి ప్లేయర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో దీంతో సీఎస్కే టీం మైండ్ సెట్లో చాలా మార్పు వచ్చింది. పర్టికులర్గా ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్న ఏరియాలో క్లాస్ ప్లేయర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్తో వెళ్ళడం కష్టమని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. సో దీనివల్ల ఆప్షన్లో సీఎస్కే టీం యొక్క స్ట్రాటజీ కంప్లీట్గా మారిపోవడం చూసాం. వాళ్ళైతే ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ను ఏకంగా 28.4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఒకరు ప్రశాంత్ వీర్, మరొకరు కార్తిక్ శర్మ. ఇద్దరిని చెరో 14.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో ఇలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి 10 కోట్లు రావడం గొప్పగా ఉండేది. బట్ అలాంటిది ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 14 crores కంటే ఎక్కువ వచ్చింది. అది కూడా ఒకే టీం వీళ్ళిద్దరిని కొంది. ఇదే ఇంకా విచిత్రమైన విషయం. అయితే సీఎస్కే టీంకు ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు? వాళ్ళు ఐపీఎల్ 2026లో కంబ్యాక్ ఇచ్చి కప్ కొట్టగలరా? వాళ్ళ ప్లేయింగ్ 12 కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుంది? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా సీఎస్కే టీం యొక్క ఆక్షన్ విషయానికి వస్తే మొత్తం 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీరిలో చూసుకుంటే టాప్ పిక్స్ ముందు చెప్పుకున్నట్టే ప్రశాంత్ వీర్ అలాగే కార్తిక్ శర్మ. ఇద్దరికి చాలా హెవీ ప్రైస్ పెట్టారు. సో ఇద్దరు యంగ్స్టర్స్ యొక్క డొమెస్టిక్ ప్రొఫైల్స్ చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంత్ వీర్ యూపీ కొర్రాడు. అతను యూపీ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మెయిల్ అతను ఆల్రౌండ్ ఎబిలిటీ స్కిల్స్ సేమ్ జడేజాలో ఉంటాయి. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ హిట్టర్. వేరేస్ కార్తిక్ శర్మ విషయానికి వస్తే రాజస్థాన్ ప్లేయర్. అండ్ ఇతని డొమెస్టిక్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ప్రశాంత్ వీర్తో కంపేర్ చేసుకుంటే అతను ఏజ్ తక్కువే కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. రాజస్థాన్ టీంకి స్మార్ట్లో 2 times ఆడాడు, అలాగే రంజీ ట్రోఫీ ఆడాడు, అండ్ ఆల్సో విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడాడు. అండ్ వీటన్నింటిలో కూడా ఆల్మోస్ట్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో అతని స్టాట్స్ చాలా మంచిగా ఉన్నాయి. సో అలా డొమెస్టిక్లో చూసుకుంటే వాళ్ళిద్దరు ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ ఏజ్ చూసుకున్న ప్రశాంత్ వీర్ 20 అయితే కార్తిక్ శర్మ 19. అంటే చాలా పెద్ద లాంగ్ ఫ్యూచర్ ఉంది వీళ్ళకి. సో ఇక్కడ వరకు అంతా బాగుంది. సీఎస్కే టీం ఇద్దరు గొప్ప యంగ్స్టర్స్ని ఫైండ్ చేశారని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ సమస్య ఏంటంటే వీళ్ళకి పెట్టిన ప్రైస్ ట్యాగ్ నిజంగా ఇద్దరు ఆడతారి మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరికి పెద్దగా తెలియని ప్లేయర్ వచ్చి బాగా పెర్ఫామ్ చేస్తే మనం ఒక్కసారిగా అవాక్ అవుతాం. లైక్ ఆయుష్ మాత్రం సడన్గా వచ్చి పెర్ఫామ్ చేశాడు. వేరే ఉర్విల్ పటేల్ చూసుకున్న సేమ్ టు సేమ్. అలాగే మిగతా టీమ్స్లో చూసుకున్నా సరే ప్రియాంచార్య, దిగ్గజ్ రాజ్ లాంటి వాళ్ళు పెద్దగా ఎవరికి తెలియదు. వాళ్ళు పెర్ఫామ్ చేసిన తర్వాత పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ పరిస్థితి అలా లేదు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ చాలా పాపులర్ అయిపోయారు. ఎస్పెషల్లీ సీఎస్కే ఫ్యాన్స్ వీళ్ళు ఎలా కంపేర్ చేస్తున్నారో చూడండి. ప్రశాంత్ వీర్ నెక్స్ట్ జడేజా అంటున్నారు, కార్తిక్ శర్మని ధోనికి రీప్లేస్మెంట్ అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు ఐపీఎల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. బట్ ఆల్రెడీ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ అనేస్తున్నారు. సో దీంతో వీళ్ళ మీద చాలా అమౌంట్ ఆఫ్ ప్రెజర్ పడిపోద్ది. ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఒకటి అయితే ఈ కంపారిజన్ ప్రెజర్ ఒకటి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వీళ్ళలో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా పెరిగిపోవచ్చు. అంటే వీళ్ళ మీద చాలా అంచనాలు ఉన్నాయి. దీంతో వాళ్ళు సరిగ్గా ఆడకపోతే ఖచ్చితంగా ట్రోలింగ్స్ బేభత్సంగా వస్తాయి. దీంతో ఏమవుద్ది, తమ న్యాచురల్ గేమ్ ఫుల్గా ఆడకపోవచ్చు. సో ఇదే ప్రశాంత్ వీర్, ఇదే కార్తిక్ శర్మ తక్కువ ప్రైస్లో వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అంటే వాళ్ళకి ఇంత పాపులారిటీ ఆడకముందు వచ్చిండేది కాదు. ఎట్ ది సేమ్ టైం ఇంత పెద్ద ప్రైస్ పెట్టడం వల్ల సీఎస్కే మేనేజ్మెంట్ కూడా ఒక డైలమాలో పడిపోతారు. అదేంటంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ప్లేయింగ్ 12 కాంబినేషన్లో పెట్టాలని చెప్పి. పైగా గతంలో చూసుకుంటే సీఎస్కే టీం ఆప్షన్లో పెద్ద ప్రైస్ పెట్టినప్పుడు ఆ ప్లేయర్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. లైక్ బెన్ స్టోక్స్, డారెల్ మిచెల్, ఈవెన్ దీపక్ చార్ కూడా ఒకసారి 14 కోట్లు ఎంత పెట్టారు. ఆ సీజన్లో కూడా వాళ్ళకి అది బ్యాక్ఫైర్ అయింది. సో నేనైతే సీఎస్కే టీం ప్రశాంత్ వీర్ మరి కార్తిక్ శర్మ ఇద్దరిని తీసుకోవడం తప్పనట్లేదు. బట్ వాళ్ళు పెట్టిన ప్రైస్ వీళ్ళ మీద ఖచ్చితంగా ఒత్తిడి పెడుతుంది. మెయిన్లీ టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ మైండ్లో కూడా పెట్టుకోవాలి. వీళ్ళు 2026లోనే బీభత్సంగా పెర్ఫామ్ చేసేది, కప్పు గెలిపించాలి అనే థాట్ మాత్రం ఎక్కడ రానకూడదు. వీళ్ళకి టైం ఇవ్వాలి. అంటే 2026లో పెర్ఫామ్ చేయకపోయినా 2027లో పెర్ఫామ్ చేస్తారులే అని హోప్ ఉంచుకోవాలి అంతే. సో నా పాయింట్ని మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. అంటే ఒక ప్లేయర్కి ఐపీఎల్లో పెర్ఫామ్ చేసిన తర్వాత పేరు రావడం వేరు, ముందే పేరు వచ్చేసి తర్వాత పెర్ఫామ్ చేయమనడం వేరు. అలాగే ఇవి సరిపోదన్నట్టు ముందు చెప్పినట్టు కంపారిజన్స్. ప్రశాంత్ వీర్ని జడేజా రీప్లేస్మెంట్ అనడం, అలాగే కార్తిక్ శర్మని ధోని రీప్లేస్మెంట్ అనడం, ఈ రెండు కూడా వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెడుతుంది. పొరపాటున ఫెయిల్యూర్ వీళ్ళ మీద క్రిటిసిజం మామూలుగా రాదు. ఇక వీళ్ళతో పాటు సీఎస్కే టీం కూడా మిగతా ప్లేయర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా బేస్ ప్రైజ్లోనే దొరికేశారు. ఒక రాహుల్ చార్ మాత్రం 5.2 కోట్ల రూపాయలకి వెళ్ళాడు. అది కూడా రౌండ్ 2లో సీఎస్కే టీం ఇతని కోసం పోటీ పడింది. అదర్వైజ్ ఫస్ట్ రౌండ్లో కూడా 2 కోట్లుగా దొరికేసేవాడు. రాహుల్ చార్కి పెట్టింది మరి అంత ఓవర్ ప్రైజ్ ఏమీ కాదు. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే అఖిల్ హుసేన్ 2 కోట్లు పెట్టుకున్నారు. అంటే అయితే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను జడేజాకు అసలైన రెడీ రీప్లేస్మెంట్, అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. దీంతో ఖచ్చితంగా సీఎస్కే టీంకి అఖిల్ హుసేన్ చాలా బాగా సెట్ అవుతాడు. ఇక తర్వాత మ్యాట్ హెన్రీ చూసుకున్న కొంతవరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సీఎస్కే బౌలింగ్ యాప్లో కనిపిస్తున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అతను ఒక్కడే. బట్ టు బీ ఫ్రాంక్, వాళ్ళైతే ముస్తఫిజుర్ రహమాన్ గురించి ఇంకా కాస్త హార్డ్గా ట్రై చేసి ఉంటే బాగుండేది. అంటే గేగర్ టీంతో చాలా వరకు కంపీట్ చేశారు, హార్డ్గా ట్రై చేశారు. బట్ 9 కోట్లు దాటిన తర్వాత వదిలేశారు.
అయితే ఒకవేళ సిఎస్కే టీం ముస్తాఫిజుర్ రహమాన్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇంకా టీం బాగా సెట్ అయితే, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన డెత్ బౌలర్ కనిపించట్లేదు. అదే పవర్ ప్లే బౌలింగ్ విషయానికి వస్తే అన్సుల్ కంబోజ్ ఉన్నాడు, అలాగే ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. దీంతో మ్యాట్ హెన్రీ ఇంక్లూజన్ మోస్ట్లీ బ్యాకప్గానే ఉంటుంది. వేరేస్ ముస్తాఫిజుర్ రహమాన్ తీసుకుంటుంటే డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లో పెట్టేసుకుని ఉండేవారు. ఇక నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మ్యాథ్యూ షాట్ 1.5 కోట్లు పెట్టుకున్నారు. అండ్ ఇదైతే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మ్యాథ్యూ షాట్ ఈ ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, మెయిన్ ఒక మంచి ఆల్రౌండ్ ఆప్షన్ ఇస్తాడు. సో డెఫినెట్లీ మ్యాథ్యూ షాట్ని అయితే డెవాల్ బ్రేవిస్కు చాలా మంచి బ్యాకప్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ 75 లక్షలు పెట్టుకున్నారు. అండ్ ఇదైతే ఒక ఎమోషనల్ బై అని చెప్పుకోవాలి, ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో కంబ్యాక్ చేయడానికి చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతను బేస్ ప్రైస్గా కొనుక్కున్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేయడం చూసాం. మెయిన్లీ సిఎస్కే టీంకి సర్ఫరాజ్ ఖాన్ అవసరం కంటే అతనికి సిఎస్కే టీం అవసరం ఎక్కువ ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ సర్ఫరాజ్ ఖాన్కి అయితే మంచి రోజులు వచ్చాయని చెప్పి మనం భావించవచ్చు. ఇక మిగతా ఇద్దరు ప్లేయర్స్ చూసుకుంటే న్యూజిలాండ్ నుంచి జకారీ ఫోక్స్ని కొన్నారు. అంటే ఇతనైతే ఒక మంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇక చివరికి అమన్ ఖాన్ చూసుకుంటే మన ఇండియానే అండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇలా సిఎస్కే టీం అయితే మొత్తం 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళతో కలుపుకుని సిఎస్కే టీం యొక్క ఫైనల్ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రేవిస్, ఆయుష్ మాత్రే, అలాగే సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్ అండ్ కార్తిక్ శర్మ. ఆల్రౌండర్స్ శివం దుబే, జిమీ వార్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, అకీల్ హుసేన్, మ్యాథ్యూ షాట్, జాక్ ఫోక్స్ అండ్ అమాన్ ఖాన్. బౌలర్స్ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎలీస్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ గోపాల్, రాహుల్ చహర్ అండ్ మ్యాట్ హెన్రీ. సో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే స్క్వాడ్ అయితే మొత్తం యంగ్స్టర్స్తో నిండిపోయింది. మనకి ఈ స్క్వాడ్లో 30 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎనివే ఇప్పుడైతే మనం ఈ స్క్వాడ్ నుంచి సిఎస్కే టీంకు బెస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ టోల్ని పిక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ అండ్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఆడతారు. అండ్ వాళ్ళకి బ్యాకప్గా చూసుకున్న చాలా మంచి ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర సర్ఫరాజ్ ఖాన్తో పాటు ఉర్విల్ పటేల్ ఉన్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సిఎస్కే టీం నెంబర్ 4లో దూబే నడిస్తే బాగుంటుంది, ఎందుకంటే టాప్ 3 ప్లేయర్స్ ముగ్గురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో ఒక లెఫ్ట్ హ్యాండర్ని పెడితే బాగుంటుంది కాబట్టి నెంబర్ 4లో దూబే నడిస్తే బెటర్ అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ డెవాల్ బ్రేవిస్ ఆడతాడు. సో సిఎస్కే టీంకి టాప్ 5 చూసుకుంటే చాలా అంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మంచి పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్తో పాటు గైక్వాడ్ లాంటి ఒక క్లాస్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఇక వాళ్ళకి బ్యాకప్స్ చూసుకున్నా మంచిగానే ఉన్నారు. లైక్ దూబే, అమాన్ ఖాన్ మంచి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. అలాగే డెవాల్ బ్రేవిస్ చూసుకుంటే ముందు చెప్పినట్టు మ్యాథ్యూ షాట్ చాలా మంచి బ్యాకప్ ప్లేయర్. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం సిఎస్కే టీంకి కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి. వాళ్ళైతే ఆ ఇంపార్టెంట్ నెంబర్ 6 మరియు నెంబర్ 7 ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్స్ని ఆడించాలి. వాళ్ళు కోట్లు పెట్టుకున్న ప్రశాంత్ వీర్ అలాగే కార్తిక్ శర్మ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉంటారు, ఉండాలి కూడా. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ విల్ పవర్. అంటే స్కిల్ వైజ్ చూసుకుంటే వీళ్ళిద్దరికి మంచి స్కిల్స్ ఉన్నాయి. కానీ ముందు చెప్పుకున్నట్టే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అలాగే కంపారిజన్ ప్రెజర్ ఈ రెండింటిని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. అంటే చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి విల్ పవర్ ఎక్కువ ఉండాలి. సో వీళ్ళిద్దరు కనుక సక్సెస్ అయితే సిఎస్కే టీంకి తిరిగి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ టాప్లో ఉంటుంది. అలా కాకుండా వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం టాప్ 5 మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే తర్వాత ధోని చూసుకున్న అతని నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను, ధోని ఫ్యాన్స్ దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. సో అదేంటంటే ధోని కనుక ఈ సీజన్ మొత్తం ఆడితే సిఎస్కే టీం ఇద్దరు యంగ్స్టర్స్ని తీసుకోవడం కొంతవరకు బ్యాక్ ఫేర్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ కార్తిక్ శర్మని ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకోవడం చాలా వరకు కష్టమైపోద్ది, ఎందుకంటే మనం చెప్పుకుంటున్న ప్లేయింగ్ లెవెన్లో ఎక్కువ బౌలింగ్ డెప్త్ కనిపించట్లేదు. సిఎస్కే బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉండబోతుంది. అదే ధోని కనుక ఈ సీజన్లో ఒకవేళ ఎర్లీగా రిటైర్ అయితే మేబీ సిఎస్కే టీంకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వచ్చు. ధోని ప్లేస్లో సిఎస్కే టీం ఒక ఆల్రౌండర్ ఆడించుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ అలా చేయడం వల్ల సిఎస్కే టీంకి బౌలింగ్ డెప్త్ బాగా పెరుగుద్ది. సో ఇప్పుడు మీరు నెంబర్ 8లో ధోని నడిస్తే ఆ తర్వాత చూసుకుంటే 4 బౌలింగ్ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. అండ్ 4లో మోస్ట్ లైక్లీ నూర్ అహ్మద్ అలాగే ఖలీల్ అహ్మద్ ఇద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. అండ్ మిగతా 2 స్పాట్స్ విషయానికి ఆబ్వియస్లీ ఫారెన్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడించుకోవచ్చు. అంటే బోత్ నాథన్ ఎలీస్ అలాగే మ్యాట్ హెన్రీ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదా ఒక స్పిన్నర్ని కావాలనుకుంటే రాహుల్ చహర్ కూడా ఆడించుకోవచ్చు. సో బౌలింగ్లో చూసుకుంటే సిఎస్కే టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేవు. ఒకవేళ వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కార్తిక్ శర్మను డ్రాప్ చేయాలి. ప్యూర్లో అతను ధోనికి బ్యాకప్గా మాత్రమే చూడాలి. అంటే ధోని వెళ్ళిపోయిన తర్వాత కార్తిక్ శర్మకు ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వస్తుందనే సిచ్యువేషన్ వస్తుంది. అండ్ దెన్ ఇలాంటప్పుడు సిఎస్కే టీంకి వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ని పెంచుకునే ఆప్షన్ వస్తుంది. నెంబర్ 8లో అఖిల్ హుసేన్ ఆడిస్తారు. అండ్ దెన్ నాథన్ ఎలీస్ లేదా మ్యాట్ హెన్రీ ఇద్దరు ఒక్కరిని మాత్రం ఆడించగల స్కోప్ ఉంటుంది. మోస్ట్ లైక్లీ డెత్ బౌలింగ్ ఆప్షన్ కోసం నాథన్ ఎలీస్ని ఆడించవచ్చు. ఇక మిగతా ఒక స్పాట్లో అన్సుల్ కాంబోజ్ లాంటి ఒక యంగ్స్టర్ని ఆడించుకోవచ్చు. సో సిఎస్కే టీం కార్తిక్ శర్మని ఆడించాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ఆల్రౌండర్ మీద కాంప్రమైజ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర అకీల్ హుసేన్, జేమీ వార్టన్ అలాగే జాక్ ఫోక్స్ ఇలా ముగ్గురు ఫారెన్ ఆల్రౌండర్స్ ఆ నెంబర్ 8 స్పాట్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ వీరిలో ఒక ఆడించాలంటే ఖచ్చితంగా కార్తిక్ శర్మని డ్రాప్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఏదో 5వ బౌలింగ్ ఆప్షన్గా ప్రశాంత్ వీర్ మరియు శివం దుబే ఇద్దరిని కలిపి వాడేసుకుంటామంటే పర్వాలేదు, వాడుకోవచ్చు. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం, ఎందుకంటే ప్రశాంత్ వీర్ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు. అండ్ దుబే చూసుకున్న సిఎస్కే టీం అతని బౌలింగ్ ఇప్పటివరకు పెద్ద యూజ్ చేసుకోలేదు. సో దీంతో ఒకవేళ వీళ్ళిద్దరు కలిపి 4 hours ఇచ్చేస్తారంటే ఓకే, వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిపి ఒక 6 hours ఇస్తే మెయిన్ బౌలర్స్ మీద కూడా ఒత్తిడి తగ్గుద్ది. బట్ అలా ఇవ్వలేకపోతే మాత్రం సిఎస్కే టీంకి ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుద్ది, వాళ్ళ బౌలింగ్ వీక్గా తయారైపోద్ది. ఎస్పెషల్లీ 4 పేస్ బౌలర్స్ ఏ ఒక్కరు ఫెయిల్ అయినా సరే సిఎస్కే టీం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో దీని గురించి సిఎస్కే టీం నెంబర్ 8 స్పాట్లో ఒక మంచి ఆల్రౌండర్ని ఆడించుకుంటే బాగుంటుంది.
లైక్ అక్యులూషన్ ఆడించుకుంటే అతను నూర్ అహ్మద్ అలాగే ప్రశాంత్ వీర్ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్కి ఆబ్వియస్లీ కంబోజ్, నాథన్ ఎల్లిస్ అలాగే ఖలీల్ అహ్మద్ ముగ్గురు ఉంటారు. సో ఈ లైనప్లో చూసుకుంటే మంచి ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. ఏ పిచ్ మీద అయినా సరే అడాప్ట్ అయ్యి ఆడగలని కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే ఇందులో కూడా చిన్న సమస్య కనిపిస్తుంది. అదేంటంటే నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్ అలాగే అక్యులూషన్ ముగ్గురు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. దీంతో కాస్త ఇష్యూ రావచ్చు. అయితే దీన్ని కౌంటర్ చేయడానికి సిఎస్కే టీంకి ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి. లైక్ వాళ్ళ నెంబర్ 8లో జే మార్టన్ లేదా జాక్ ఫోక్స్ ఇద్దరిలో ఒకరిని ఆడించుకోవచ్చు. అండ్ దెన్ అన్సుల్ కాంబోజ్ ప్లేస్లో రాహుల్ చరణ్ ఆడించుకుంటే సరిపోద్ది. సో సిఎస్కే టీం యొక్క బౌలింగ్ యూనిట్ మంచి గన్ బౌలింగ్ యూనిట్లో కనిపించకపోయినప్పటికీ ఆప్షన్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. కానీ జరగాలంటే వాళ్ళైతే కార్తిక్ శర్మని బెంచ్ మీద కూర్చోబెట్టక తప్పదు. ఎనివే సిఎస్కే టీం అయితే యంగ్స్టర్ మాత్రాన్ని నమ్ముకున్నారు. వాళ్ళైతే కంప్లీట్ యంగ్ టీంతో 2026 ఆడబోతున్నారు. అండ్ నాకైతే పర్సనల్గా చూసుకుంటే కప్ కొట్టేస్తారని చెప్పి పెద్ద అంచనాలు అయితే లేవు. ప్రజెంట్ సిఎస్కే దగ్గర ఉన్న టీం సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. వాళ్ళ యంగ్స్టర్స్లో కొంతమంది తమ మోజోని కంటిన్యూ చేయాలి, మరి కొంతమంది తమ మోజోని ఫైన్ చేయాలి. ఎస్పెషల్లీ ఐపీఎల్ చూసుకుంటే కొంతమంది యంగ్స్టర్స్ స్టార్టింగ్ సీజన్లో బాగా ఆడతారు, బట్ తర్వాత సీజన్లో ఫెయిల్ అవుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి. అతను మొదటి సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు, కానీ నెక్స్ట్ సీజన్లో చేతులు ఎత్తేసాడు. అలాగే అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు, ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళు ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో దీంతో సిఎస్కే టీంకు ఆయుష్ మాత్రమే డెవాల్ బ్రేవ్స్ వీళ్ళిద్దరూ తమ ఫామ్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ప్రశాంత్ వీర్ అలాగే కార్తిక్ శర్మ ఇద్దరు కూడా మంచిగా పెర్ఫామ్ చేయాలి. అలాగే సంజు శాంసన్ చపాక్లోనే తన పూర్ రికార్డ్కి ఎండ్ కార్డ్ వేసి బాగా పెర్ఫామ్ చేయాలి. సో మరి ఇలా ఫ్లిప్ సైడ్ చూసుకుంటే సిఎస్కే టీంకు ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ ట్రాన్సిషన్ చాలా క్విక్గా జరిపింది. అంటే స్మూత్గా జరగాల్సిన ప్రాసెస్ని చాలా క్విక్గా చేస్తారు. సో లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి కూడా మనం కొంతవరకు ఇలాంటిదే చూసాం. అండ్ వాళ్ళు అయితే ఫెయిల్ అయ్యారు, 9th ప్లేస్కి పడిపోయారు. బట్ సిఎస్కే టీం దగ్గర మంచి మేనేజ్మెంట్తో పాటు ఎంఎస్ ధోని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యంగ్స్టర్స్ని బాగా గైడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి సిఎస్కే టీం యంగ్స్టర్స్ ఎలా కంబ్యాక్ చేస్తారనేది.